అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. జూనియర్ ఎన్టీఆర్ పర్యటనలో రచ్చరచ్చగా సాగింది. సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించారు అభిమానులు. కిమ్స్ హాస్పిటల్ ప్రారంభోత్సవం కోసం బెంగళూరు వెళ్లారు హీరో జూనియర్ ఎన్టీఆర్. అయితే బెంగళూరు నడి వీధుల్లో భారీగా అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ను చూడడానికి దారి పొడవునా వేచి ఉన్నారు ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో సీఎం అంటూ నినాదాలు చేశారు అభిమానులు. అయితే జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళినటువంటి కొన్ని సందర్భాల్లో సీఎం అంటూ నినాదాలు చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తాజాగా బెంగళూరు నడి వీధుల్లో కూడా, అంటే పక్కనున్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో కూడా ఆయన వెళ్ళినటువంటి తీరులో సీఎం అంటూ నినాదాలు చేసినటువంటి వైనం కూడా కొంతవరకు చర్చనీయాంశంగా మారుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, తెలుగు రాష్ట్రాల్లో అంటే మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి, లేకపోతే ఇతర ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆయన సీఎం అంటూ కూడా గతంలో ప్రశంసించి మరి ముఖ్యంగా చెప్పాలంటే నినాదాలు చేసినటువంటి పరిస్థితులు కనబడ్డాయి. అయితే తాజాగా కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి అంశానికి సంబంధించిన పూర్తిస్థాయి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, బెంగళూరు పూర్తి స్థాయిలో బెంగళూరులో అడుగుపెట్టినటువంటి జూనియర్ ఎన్టీఆర్ కు కూడా అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారని చెప్పవచ్చు. ఈ పర్యటన మనం చూసుకుంటే కిమ్స్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి జూనియర్ ఎన్టీఆర్ బెంగళూరుకు చేరుకున్నారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఫ్యాన్స్ అడుగడుగున ఆయనకు బ్రహ్మరథం పడుతూ స్వాగతం పలికినటువంటి తీరు మనం చూస్తే చాలా ఒక పండుగ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ముఖ్యంగా ఈ పర్యటనలో ఎన్టీఆర్ జిందాబాద్ అంటూ అదే విధంగా సీఎం అంటూ ఒక నినాదాలు కూడా వినపడ్డటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అంటే ఒక నాయకుడికి ఘన స్వాగతం పలుకుతూనే, తన అభిమాన నటుడికి స్వాగతం పలుకుతూనే సీఎం అంటూ అక్కడ నినాదం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వాస్తవానికి ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు ఫాలోయింగ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. కానీ పక్క రాష్ట్రంలో కూడా ఆయనకు ఏమాత్రం ఫ్యాన్స్ ఫాలోయింగ్ తగ్గలేదని చెప్పాలి. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ నుంచి ఆ లెగసీ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఏదైతే అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ కి మనవడిగా ఉన్నటువంటి ఏదైతే పూర్తిగా జూనియర్ ఎన్టీఆర్ కు అక్కడ కూడా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటీవల ఏపీ రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి చర్చ జరుగుతా ఉంది. ఏదైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ ఏదో కేంద్రంలోకి వెళ్తారు, ఉప ప్రధానిగా అవుతారని చెప్పి, అదేవిధంగా ఏపీలో కూడా ఇక్కడ లోకేష్ ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పేసి కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా ఒక టాక్ నడుస్తుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి వైసీపీ నేతలు కూడా బహిరంగంగా కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి ఒక సమాచారం ఉందని చెప్పి కూడా చెప్పడం జరిగిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ఇటు బెంగళూరుకు వెళ్ళినటువంటి జూనియర్ ఎన్టీఆర్ కు అక్కడటువంటి ఫ్యాన్స్ పూర్తి స్థాయిలో సీఎం అంటూ చేస్తున్న నినాదాలకు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయని చెప్పవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా ఏపీ రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారా అన్న ఒక సంకేతాలు కూడా ఖచ్చితంగా మల్లికార్జున. ఎందుకంటే మీరు అన్నట్లుగా ఇప్పుడు రీసెంట్ గా వచ్చినటువంటి ఏదైతే పొలిటికల్ స్టేట్మెంట్స్ ఉన్నాయో ఇది మరింత ఊతమిస్తున్నటువంటి పరిస్థితి. ఏదంటే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి మార్పు అనేటువంటి అంశం తెర మీదకి వస్తుంది కాబట్టి దాన్ని ఇంకా బలపరాడి లేదా ధృవీకరించాల్సినటువంటి పరిస్థితి ఉన్న గతంలో జూనియర్ ఎన్టీఆర్ అన్నారు రాజకీయాల్లో ఇప్పట్లో రాను అనేటువంటి అంశం. కానీ అక్కడ కార్యకర్తల దగ్గర నుంచి, అభిమానుల దగ్గర నుంచి వచ్చినటువంటి సీఎం అనేటువంటి కామెంట్స్ పట్ల జూనియర్ ఎన్టీఆర్ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది? కేవలం అభివాదం చేసుకుంటూ వెళ్ళారా లేదా ఏమైనా నిలువరించేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా?
పూర్తి స్థాయిలో ఫ్యాన్స్ ఏదైతే ఒక అడుగు పెట్టగానే బెంగళూరులో ఇట్లా అడుగు పెట్టగానే ఒక్కసారిగా కూడా ఫ్యాన్స్ అందరూ కూడా అతను చూడగానే జూనియర్ ఎన్టీఆర్ బయటికి వచ్చిన అభివాదం చేస్తున్న క్రమంలో కూడా ఒక్కసారిగా సీఎం అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగుతున్న క్రమంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ కూడా వారికి అభివాదం చేస్తూ ముందుకు కదిలినటువంటి పండుగ వాతావరణాన్ని మనం అక్కడ చూసామని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో కూడా రాజకీయాల్లోకి తాను ఇప్పట్లో వచ్చేటువంటి అవకాశం లేదు, తనకు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి కూడా జూనియర్ ఎన్టీఆర్ గతంలో చెప్పారు. అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి నేపథ్యంలో ఏదైతే వారసుడుగా ఎవరైతే సీనియర్ ఎన్టీఆర్ వారసుగా ఉన్నటువంటి మనుబడు జూనియర్ ఎన్టీఆర్ అయితేనే పార్టీని పూర్తి స్థాయిలో నడపగలడు. ఈ నేపథ్యంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ రాక పార్టీలో ఎంతో అవసరం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికీ కొంతమంది టీడీపీ నేతలు కూడా ఇంకా జూనియర్ ఎన్టీఆర్ ని పొలిటికల్ లీడర్ కావాలని కూడా చాలా మంది కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి మార్పు జరుగుతుంది అన్న ఒక ఊహాగానాలు వెలుపడుతున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు అక్కడ కర్ణాటక రాష్ట్రంలో ఈ సీఎం అంటూ ఈ నినాదాలు కోరేతున్న నేపథ్యంలో కూడా ఇటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కూడా చాలా మంది కూడా ఒక ఆలోచన పడ్డారని చెప్పవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఆ సీనియర్ ఎన్టీఆర్ లెగసీని కంటిన్యూ చేస్తూ కూడా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు వచ్చి ఇక్కడ టీడీపీ పగ్గాలు చేపడితే చాలా బాగుంటుంది, ఒక మంచి పరిపాలన అందించినట్టు అవుతుంది. ఎందుకంటే ఆ రోజు సీనియర్ ఎన్టీఆర్ తెలుగువారి కోసం, తెలుగువారి ఆత్మ గౌరవం కోసం ఆ రోజు ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. కాబట్టి నేపథ్యంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ అయితే పార్టీని బాగా బలంగా నడపగలరు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఆయన కూడా బాగుంటుంది అన్న ఒక అభిమానులు కూడా ఒక ఇది ఉంది. కాబట్టి ఈ రోజు ఒక సీఎం నినాదాలు చేశారని మనము అనుకోవాలి. పూర్తి స్థాయిలో కూడా రానున్న రోజుల్లో మరి జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయంలో ఏ విధంగా స్పందిస్తారని తెలియదు. పూర్తి స్థాయిలో ఇప్పుడు అభిమానులకు మాత్రం అభివాదం చేస్తూ పోయారు. గతంలో ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి మాట. అయితే జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కూడా ఏదైనా డెసిషన్ తీసుకోబోతున్నారన్న సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా బెంగళూరు నగరంలో మాత్రం ఇతను అడుగుపెట్టి ఒక హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన నేపథ్యంలో కూడా ఫ్యాన్స్ మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఆయన రాజకీయాల్లోకి రావాలని క్లియర్ గా కోరుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో ఈ సిచ్యువేషన్ జరిగితే ఏమనుకోవచ్చు, ఇది పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కర్ణాటకలో మనకు ఈ రకమైనటువంటి రెండు ఇటు సీనియర్ ఎన్టీఆర్ యొక్క ఖ్యాతి అంటే నలుమూలలో కూడా విస్తరించింది. అంటే ఏపీకి పక్కనటువంటి కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇటు ప్రాంతాల్లో కూడా ఒక సీనియర్ ఏదైతే నటుడుగా అదే విధంగా ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాబట్టి ఏదైతే సీనియర్ ఎన్టీఆర్ ఆ లెగసీ పూర్తి స్థాయిలో పక్క రాష్ట్రాల్లో కూడా ఉంది. ఖచ్చితంగా అక్కడ తెలుగు వారు కూడా ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ఈ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నట్లుగా మనకు ఈ నినాదాలు బట్టి చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతోంది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. మొత్తం మీద జూనియర్ ఎన్టీఆర్ పర్యటనలో మాత్రం రచ్చరచ్చ చేశారు అభిమానులు. సీఎం అంటూ కూడా హోరెత్తించారు అభిమానులు. అయితే కిమ్స్ హాస్పిటల్ ప్రారంభోత్సవం కోసం జూనియర్ ఎన్టీఆర్ బెంగళూరుకి వెళ్ళడం జరిగింది. బెంగళూరు నడి వీధుల్లో భారీగా అభిమానులు చేరుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ని చూడడానికి దారి పొడవునా వేచి ఉన్నారు ఫ్రాన్స్. ఈ నేపథ్యంలో సీఎం అంటూ కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే కార్యకర్తల దగ్గర నుంచి వస్తున్నటువంటి అభిమానుల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఈ నినాదాలను చూసి జూనియర్ ఎన్టీఆర్ కూడా అభివాదం చేస్తూ ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఏపీలో సీఎం మార్పు అనేటువంటి ఊహాగానాలు వ్యక్తమవుతున్నటువంటి తరుణంలో కర్ణాటక పర్యటనలో జూనియర్ ఎన్టీఆర్ను సీఎం అని నినాదాలతో మాత్రం అక్కడి అభిమానులు హోరెత్తించడం కొంతవరకు చర్చనీయాంశంగా మారుతుంది.